కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అహీతోపెలు అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడతాను. సమూయేలు రెండవ గ్రంథము 15, 16, 17 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు మీరు క్షుణ్ణంగా పరిశీలనగా చదవగలిగితే అహీతోపెలు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది. అహీతోపెలు అంటే అర్థం ఏంటంటే నష్టము చేసేవానికి సహోదరుడు. మనిషికి తగ్గ పేరు, అతని బుద్ధికి తగిన పేరు అనమాట. అది మళ్ళీ పేరు పెట్టారండి. ఎలా పెట్టారు కానీ ఆడు కూడా అలాగే బిహేవ్ చేసేవాడు అనమాట అహీతోపెలు. ఎవరి అహీతోపెలు అంటే దావీదు మహారాజు గారికి మంత్రి, అలాగే ఒక సలహాదారుడు కూడా, అడ్వైజర్ అనమాట. ఒక లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, అలాగనమాట. అలాగే అహీతోపెలు రాజకీయ వ్యూహాలను రాజకీయంగా మార్పులు చేయడంలో దిట్ట, మంచి వ్యూహకర్త, అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్నమాట. అయితే మొదట్లో దావీదుకు చాలా నమ్మకంగా ఉండేవాడు. తర్వాత దావీదుకు వెన్నుపోటు పొడవాలని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో ఆ చరిత్ర ఏంటో కూడా మీకు తెలియాలి. సమూయేలు రెండవ గ్రంథంలో 15వ అధ్యాయములో 12వ వచనంలో గిలోనీయుడైనటువంటి అహీతోపెలు దావీదు యొక్క మంత్రి. ఇతను గీలో అనేటువంటి ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. అందుకనే గీలోనీయుడు అనేటువంటి పేరు వచ్చింది. సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనంలో దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా, చెప్పులు లేకుండా కాలి నడకను వెళ్ళాడు. ఎలాగా? ఏడుస్తూ. ఒకానొక సమయంలో ఈ అహీతోపెలు అనేవాడు దావీదుకు వెన్నుపోటు పొడిచారండి. మీకు తెలియాలి. ఎవరు? దావీదు సొంత కుమారుడైనటువంటి అబ్షాలోముతో చేతులు కలిపి రాజద్రోహానికి పాల్పడిన సంఘటన అహీతోపెలు జీవితంలో జరిగింది. సమూయేలు రెండవ గ్రంథము 15:31 తర్వాత వచనంలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా దేవుడు అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఏమండి, ఈ ఈ ఈ వాక్యం చదివినప్పుడు, ఈ సందర్భాన్ని నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవా, నాకు ఫలానా దివ్వు, నన్ను ఆశీర్వదించు, నాకు సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వు, నన్ను స్వస్థపరచు, నేను వివాహం చేసుకోవడానికి నాకు ఒక పిల్లను చూపించు అని అడగటం ఒక ఎత్తు అయితే, నీ శత్రువుల ఆలోచనను మార్చమని కూడా ప్రార్థన చేయొచ్చా? నీ శత్రువులను మట్టు పెట్టమని కూడా ప్రార్థన చేయవచ్చా? నన్ను గెలిపించు ప్రభువా అని ప్రార్థన చేయడం ఒక రకమైతే, వాడు ఓడిపోయేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేయటం మరొక ఎత్తు. అంటే దేవునితో ఇలా కూడా మనం మొరపెట్టుకోవచ్చా అని ఈ సందర్భం ద్వారా నాకు అర్థమైంది. ఈ అహీతోపెలు అనేవాడండి ఎంత ఎక్స్పర్ట్ అంటే, ఏది చెప్పినా సరే మనుషులకు, రాజులకు, మంత్రులకు ఏమనిపించేదంటే, ఇది ఇతను చెప్తున్నటువంటి సలహా కాదు, దేవుడే ఇతని ద్వారా మాట్లాడుతున్నాడు తెలుసా అని కన్విన్సింగ్గా అనిపించేటువంటి ఆ తెలివైన స్టేట్మెంట్స్, కన్విన్సింగ్ స్టేట్మెంట్స్నిచ్చే ఆ ఎక్స్పర్టిజం కూడా ఈ అహీతోపెలు సొంతము. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 16:23లో ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా కూడా ఒకడు దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు, అబ్షాలోము దానిని అలాగే ఎంచుచుండిరి. వాళ్ళు అలాగే నమ్ముతూ ఉండేవాళ్ళు. ఇది ఇతను చెప్తున్నది కాదు, దేవుని యుద్ధ విచారణ చేయగా దేవుడు ఇతనితో చెప్పిన మాటలు మనకు చెప్తున్నాడని అన్నట్టుగా అంత నమ్మకంగా ఉండేవన్నమాట. అయితే ఈ అహీతోపెలు ఎవరు? అసలు వీని చరిత్ర ఏంటి? ఎందుకు దావీదు మీద పగబట్టాడు? దావీదును ఎందుకు చంపాలని అనుకున్నాడు? దావీదు నమ్మిన బంటు కదా ఒకప్పుడు.
అతని కింద మంత్రి కదా, సలహాదారుడు కదా, రాజకీయ వ్యూహకర్త కదా, యుద్ధాలలో వ్యూహకర్త కదా. మరి ఇంత నమ్మిన బంటుగా ఉన్నటువంటి ఇతను ఎందుకు దావీదును చంపాలని అనుకున్నాడు? దావీదు సొంత కుమారుడైనటువంటి అబ్షాలోముతో ఎందుకు చేతులు కలిపాడు? అది మీకు తెలియాలి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 34వ వచనంలో గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము. ఏవండి, గిలోనీయుడు, గిలో అనే ప్రాంతంలో నివసించినటువంటి అహీతోపెలకి ఒక కుమారుడున్నాడు, కొడుకున్నాడు. అతని పేరు ఏలీయాము. ఆ ఏలీయాము కుమార్తె ఈ బత్షెబా. అంటే అహీతోపెలకు అక్షరాల సొంత మనుమరాలైన బత్షెబ జీవితాన్ని దావీదు నాశనం చేశాడనే విషయమై బాగా పగ పెంచుకుని సైలెంట్గా చాప కింద నీరులాగా దావీదు దగ్గర ఉంటా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో ఏలీయాము కుమార్తె అయిన బత్షెబా అని ఉంటుంది. అంటే అహీతోపెలు యొక్క మనవరాలే ఈ బత్షెబా. అది లింక్ తెలియాలి, తెలుసుకోవాలి. ప్రతి విషయం జాగ్రత్తగా తెలుసుకుంటే కానీ ఈ లింక్ ఏంటో మనకు అర్థం కాదు. అంటే అహీతోపెలు తన కుమారుడైనటువంటి ఊరియా భార్యను దావీదు లోపరుచుకున్నాడటువంటిది ఒక కోపం. ఇక తర్వాత తన కుమారుడైనటువంటి ఊరియాను దావీదు యుద్ధములో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఊరియా భార్య అయినటువంటి బత్షెబను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే తన కుమారుణ్ణి చంపించాడు అనేటువంటి ఒక పగ. సో అలాగా దావీదుకు వెన్నుపోటు పొడవాలి, దావీదు జీవితం కూడా నాశనం అయిపోవాలనే ఉద్దేశంతో అబ్షాలోముతో చేతులు కలుపుతాడు అహీతోపెలు. ఇకపోతే అహీతోపెలు అనేటువంటి ఈయన అబ్షాలోము అనేటువంటి ఆ పిల్లోనికి, అంటే ఒక యువరాజుగా ఉంటున్న వాడికి, మహారాజు అవ్వాలనుకుంటున్న వాడికి ఒక చెత్త సలహా కూడా ఇస్తాడు అహీతోపెలు. చాలా మంచి సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక చెత్త సలహా కూడా ఇచ్చాడు. చూడండి, అదేంటంటే సమూయేలు 2వ గ్రంథంలోనే 16:21లో అహీతోపెలు అంటున్నాడు కదా అబ్షాలోముతో, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు వెళ్ళి నా ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివి అని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుంటారు. కాబట్టి నువ్వు నీ తండ్రి ఉంచుకున్న ఉపపత్నుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళతో శయనించు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ తెలుసుకుంటారు. అది మీ నాన్నకి ఒక బాహాటమైనటువంటి అవమానంగా ఉంటుంది. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ కూడా ధైర్యం తెచ్చుకొని దావీదు ఉపపత్నులతోనే శయనించినటువంటి అబ్షాలోము ఎంత ధైర్యవంతుడు అని వీళ్ళందరూ గుండె ధైర్యం తెచ్చుకుంటారంట. తండ్రి ఉపపత్నులంటే తల్లితో సమానమే కదండి. మరి వారితో శయనించమని చెప్పడం ఏంటంటే అహీతోపెలు ఎంత చెత్త సలహా చూడండి. ఇది వీడి యొక్క నిజ స్వరూపం తెలియాలంటే మీకు ఒక వాక్యం చూడాలి మీరు. సమూయేలు 2వ గ్రంథంలోనే 17:3లో నీవు వెతుకుచున్న మనిషిని అనగా దావీదును నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడతారు కనుక నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడు. అబ్షాలోముకి ఆ విషయం బాగా నచ్చింది. ఏమండి, తండ్రిని చంపుతానని ఒకడొస్తే వీడు ఒప్పుకుంటున్నాడు. తండ్రి హత్యకు, పితృ హత్యకు ఒప్పుకుంటున్నాడు. సొంత కొడుకైన అబ్షాలోము. అబ్షాలోముకి దావీదు మీద ఎందుకు కోపం నాన్న మీద అంటే, తన చెల్లెలైనటువంటి తామారును మరొక భార్య అయినటువంటి కొడుకు, ఆ భార్యకు పుట్టిన కొడుకు తామారును మరి పాడు చేసినప్పుడు ఆ విషయమై దావీదు సైలెంట్గా ఉన్నాడని, నా చెల్లెలకి అన్యాయం జరిగితే మా నాన్న ఈ మహారాజైన దావీదు ఏమీ చేయలేకపోయాడని కోపం పెంచుకుంటాడనమాట. నిర్గమకాండంలో అసలు ఏమున్నదో చూడండి ఒకసారి. అంటే ఈ పాపాలు చేయకూడదని ఎందుకు హెచ్చరించారో చూడండి ఒకసారి. నిర్గమకాండము 21వ అధ్యాయము 15, 17 2 వచనాలు. 16 స్కిప్ చేసుకుందాం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడు. తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయంగా మరణశిక్ష పొందుతాడు. తల్లిదండ్రులను అటాక్ చేస్తేనే, కొడితేనే లేదా తిడితేనే, చేయి చేసుకుంటేనే ఊరుకున్నటువంటి దేవుడు వాళ్ళని చంపితే ఊరుకుంటాడా? వాళ్ళని చంపితే నిన్ను వదిలేస్తాడా? నిన్ను శిక్షించకుండా ఊరుకుంటాడా దేవుడు? చెప్పండి. తల్లిదండ్రులను పొరపాటున ఒక శాపవచనం అంటేనే అది పాపంగా దేవుడు పరిగణిస్తే, మరి తండ్రి హత్యకు ఓకే చెప్తున్న అబ్షాలోమును దేవుడు విడిచిపెడతాడా? నోవే. దావీదును చంపాలని అనుకుంటున్నాడని అహీతోపెలు యొక్క ఆలోచన అంతా కూడా దావీదుకు తెలిసినప్పుడు
దావీదు అహీతోపెలుని చంపేస్తాడనే భయంతో అహీతోపెలు తప్పించుకొని తిరుగుతా అటు ఇటు అటు ఇటు. బిలాం అనేవాడు ఎలాగైతే తనకివ్వబడినటువంటి మంచి జ్ఞానమును, మంచి తెలివిని ప్రజల మేలు కొరకు ఉపయోగపడకుండా ఎదవ పనులు చేసి ఎదవ సలహాలు ఇచ్చి ఎలాగైతే శపించబడ్డాడో, అహీతోపెలు కూడా మంచి జ్ఞానముతో నింపబడిన వాడైనప్పటికీ ఆ తెలివితేటలను ఒక చెడు కార్యములకు వాడాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అతను శపించబడినాడు. పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయినాడండి అహీతోపెలు. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి ఆత్మహత్య, ఉరిపెట్టుకుని చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవడయ్యా అంటే అహీతోపెలే. ద ఫస్ట్ సూసైడ్ ఇన్ ద బైబుల్. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువారిని మోసం చేసి ఆయనను పట్టించిన తర్వాత అయ్యో నేను ఇంతటి పాపం చేశానా అని అనుకుని పశ్చాత్తాపముతో మళ్ళీ దేవుని వైపుకు తిరగల, యేసు ప్రభు దగ్గరికి రాల. పేతురు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభువా నేను తప్పు చేశాను, పాపము చేశాను, నేను అబద్ధమాడాను అని గోడ పక్కకు వెళ్ళి కన్నీటి పర్యంతమైపోయి నిజమైన మారు మనసు పొందిన పేతురు ఆశీర్వదించబడ్డాడు, పరిచర్యలో వాడబడ్డాడు. కానీ మారు మనసు పొందక శపించబడిన వాడయ్యాడు కాబట్టి ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఈడు రెండోవాడు అహీతోపెలకు తర్వాత వీడే ఇస్కరియోతు యూదా చనిపోయింది. అలాగా 17:23 సమూయేలు 2వ గ్రంథములో అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకు గంత కట్టి ఆ గాడిదను ఎక్కి తన ఊరికి పోయి, తన ఇంటికి పోయి, తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరు పోసుకొని చనిపోయాడు. మీలో కూడా అహీతోపుల వంటి దురాలోచనలు ఉన్నాయేమో తరచి చూసుకోండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మన తలకాయలో కూడా ఏ పురుగు తిరుగుతుందో, ఏ పురుగు ఎలా మెసులుతుందో, నీ ఆలోచనలు ఎటువంటి దరిద్రానికి ఒక ఎంట్రీ ఇవ్వబోతున్నాయో, నీ ఆలోచనలు నిన్ను ఎంతగా పాడు చేయబోతున్నాయో, నాశనకరమైన గుంటలోనికి నిన్ను ఈడ్చుకుపోతున్నటువంటి ఆ జెలసీ ఇష్యూస్ ఏంటి, ఆ సెల్ఫిష్ ఆలోచనలేంటి తెలుసుకోవాలి మీరు. మీ గురించి మీకే బాగా తెలుసు. నీ గురించి నీకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవ్వడికీ తెలియదు. కాబట్టి నీ ఆలోచన సరిచేసుకో, నీ బుద్ధిని సరిచేసుకో, మారు మనసు పొందండి. నిజమైన మారు మనసు, నటించే మారు మనసు కాదు, నాటకీయమైన మారు మనసు కాదండి, నిజమైన మారు మనసు. ఏదో ఒక రోజున అసలు మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎందుకు పొందాలి, రిపెంటెన్స్ అంటే ఏంటి, మారు మనసు మనకి ఎలా వస్తుంది, నువ్వు నిజంగా మారు మనసు పొందావనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఏంటి అనే విషయం గురించి రానున్న వీడియోస్లో తప్పకుండా మాట్లాడతానండి. ఈరోజుకి ఇంతవరకే. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అహీతోపెలు యొక్క ఆలోచన మాకు రాకుండా మాకు సహాయం చేయండి నాయన. అతను పొందినటువంటి మరణము ఎంతో బాధాకరమైనది. అతను నీ నుంచి విడిపోయి వెళ్ళిపోయినాడు ప్రభువా. మారు మనసు పొందకుండా తను చేసినటువంటి తప్పుల విషయమై, పాపం విషయమై అతనే భయపడి తన ప్రాణాన్ని తానే తీసుకుని నరకంలో పడిపోయినాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మేము మా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసంలో గట్టిగా పట్టుకుని నీ ఎదుట మేము పరిశుద్ధులముగా కనపడుచుకునే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.